తాడుని తన్నేవాడు ఉంటే దాని తలని తన్నేవాడు ఉంటాడంటారు. కానీ 'బాహుబలి' అనే తలని తన్నే సినిమా ఇప్పటివరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అంతెందుకు హిందీలో కూడా తీయలేకపోయారు. దంగల్ బిగ్గెస్ట్ గ్రాసరే కానీ దంగల్‌కి ఇండియాలో వచ్చిన షేర్ 512 క్రోర్సే. కానీ 'బాహుబలి 2'కి ఇండియాలో వచ్చిన షేర్ 14-17 క్రోర్స్. అంటే ఇండియాలో బిగ్గెస్ట్ మూవీ యాస్ పర్ కలెక్షన్స్ అంటే 'బాహుబలి' అన్‌డౌటెడ్‌లీ. ఆ తలని తన్నే మగాడు ఈ 7 ఇయర్స్‌లో ఒక్కడూ లేడు. అది మన తెలుగు సినిమా సెట్ చేసిన బార్. ఆ బార్‌ని ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. ఎంతో ట్రై చేశారు పెద్ద పెద్ద హీరోస్ అండ్ డైరెక్టర్స్. రజనీకాంత్ అండ్ శంకర్ కంబైన్డ్ విత్ అక్షయ్ కుమార్ 700 క్రోర్స్ బడ్జెట్‌తో వచ్చారు. 'బాహుబలిని' కొట్టలేకపోయారు. అమీర్ ఖాన్ ప్రెస్టీజియస్‌గా 'తక్స్ ఆఫ్ హిందుస్థాన్' తీశాడు. విత్ ఏ బడ్జెట్ ఆఫ్ 300 క్రోర్స్ విత్ అమితాబ్ అండ్ వీఎఫ్ఎక్స్ హడావిడి. కొట్టలేకపోయారు. ఈ లిస్ట్‌లో చాలా సినిమాలే ఉన్నాయి. 'కేజీఎఫ్ పార్ట్ 2', 'పొన్నియిన్ సెల్వన్', 'త్రిబుల్ ఆర్', 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్', 'సాహో', 'బ్రహ్మాస్త్ర', 'జవాన్', 'టైగర్ 3', 'సలార్', 'పుష్ప'. లేటెస్ట్‌గా వచ్చిన 'కల్కి' కూడా ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసేలా లేదు డే బై డే కలెక్షన్స్ చూస్తుంటే. అసలు ఎలా ఒక సినిమా రికార్డ్‌ని 7 ఇయర్స్ నుంచి ఒక్క సినిమా కానీ, డైరెక్టర్ కానీ, హీరో కానీ బ్రేక్ చేయలేకపోతున్నారు. ఈవెన్ 'బాహుబలి' డైరెక్టర్ రాజమౌళి గారు కూడా 'త్రిబుల్ ఆర్' మూవీతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేయలేకపోయారు. ప్రభాస్ ఆఫ్టర్ 'బాహుబలి' తీసిన 5 మూవీస్ కూడా ఆ రికార్డ్‌ని టచ్ చేయలేకపోయాయి. ఎలా 'బాహుబలి' అంతలా పర్ఫామ్ చేయగలిగిందో ఒక 5 పాయింట్స్‌ని ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియో అయిపోయాక మా ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేద్దామా? నెంబర్ 5 దట్ వాల్. విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేక 'మహాభారతం' ఇన్స్పిరేషన్ తీసుకున్నారో తెలియదు కానీ మాహిష్మతి, కుంతల, సింహాసనంకి ఇచ్చిన మాట, కాలకేయ అనే ట్రైబ్, పిండారులు అనే ట్రైబ్, ఇలా ఆయన రాజ్యాలు, రాజులు, యుద్ధాలు అనే కాన్సెప్ట్ తీసుకొని అందులో మన తెలుగు ఆడియన్స్కి కావాల్సిన లవ్, హ్యూమర్, సాంగ్స్ అన్నీ వచ్చేలా ఒక ఎక్స్ట్రాడినరీ స్టోరీ రాసుకున్నారు. ఆ స్టోరీయే 'బాహుబలి'కి లైఫ్ ఇచ్చింది. జనం గుండెల్లో మర్చిపోయే సినిమా కాదు ఇది అని చెప్పింది. తర్వాత ఏ మూవీ కూడా 'బాహుబలి' వాళ్ళు మన పైన చేసిన ఇంపాక్ట్ చేయలేకపోయాయి. నెంబర్ 4 మ్యూజిక్. ఒక మామూలు సినిమాకే ఎంఎం కీరవాణి గారు మంచి మ్యూజిక్ ఇస్తారు. లైక్ 'సింహాద్రి'లో ఫైట్ సీన్ కానీ, 'విక్రమార్కుడు' మూవీలో ప్రకాష్ రాజ్ గారు రవితేజ గారికి ఇచ్చే ఎలివేషన్ సీన్ కానీ, 'ఛత్రపతి'లో ప్రభాస్ ఎలివేషన్ బీజం కానీ, ఇవన్నీ వింటుంటే ఏదో మ్యూజిక్ కొట్టారు వింటున్నాం అనిపించదు. ఇట్ ఫీల్స్ లైక్ అవర్ ఓన్. తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మనసు పెట్టి 'బాహుబలికి' మ్యూజిక్ కొట్టాడు. అది ఎలా వర్కౌట్ అయిందంటే చిన్నప్పుడు స్కూల్లో ప్యాడ్ పైన శివుడు శివలింగాన్ని ఎత్తుకెళ్లే పోస్టర్స్ ఉండేవి. జస్ట్ ఆ ప్యాడ్ని చూస్తే ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఈ సాంగ్ మైండ్లో వచ్చేది. అది కీరవాణి గారి మ్యూజిక్ ఇంపాక్ట్. కీరవాణి గారి మ్యూజిక్ ఇచ్చిన ఇంపాక్ట్ వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇవ్వలేకపోయారు. మూవీలో కొన్ని సాంగ్స్ అలా అనిపించి ఉండొచ్చు కానీ మూవీ మొత్తం అలానే ఉంటే అదే 'బాహుబలి'. నెంబర్ 3 స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్స్. అప్పటి వరకు టాలీవుడ్లో యాక్షన్ అంటే తొడగొట్టడం, ఒకసారి నరికితే 10 మంది గాల్లో లేవటం, ఒక గుద్దు గుద్దితే చెట్టుకు తగిలి వెనక్కొచ్చి 2 పల్టీలు కొట్టి పడిపోవడమే ఫైట్ అంటే. ఇంకా స్క్రీన్ ప్లే అంటే ఫైట్ చేయాలంటే రామోజీ ఫిలిం సిటీ సెట్లో అయిపోయేది. సాంగ్ అంటే ఫారెన్, కెమెరామ్యాన్కి క్రియేటివ్ స్పేస్ ఉండేది కాదు, విఎఫ్ఎక్స్ ఉండేది చాలా తక్కువ స్పేస్లో, ఇంకా అది కూడా దారుణంగా ఉండేవి. 'బాహుబలి' మేడ్ ఆల్ దీస్ కరెక్ట్. ప్రాపర్ స్క్రీన్ ప్లేతో, ప్రాపర్ కాదు స్టన్నింగ్ ఫైట్స్తో మూవీ చూస్తున్నంతసేపు కళ్ళు ఆర్పితే ఏం మిస్ అవుతామో అనిపించేది. 'బాహుబలి' తర్వాత ఆ రేంజ్లో స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్తో మంచి మూవీస్ వచ్చాయి కానీ అవి వేరే ఆస్పెక్ట్స్లో వర్కౌట్ అవ్వలేదు. నెంబర్ 2 కాస్టింగ్ అండ్ యాక్టింగ్. ద బెస్ట్ కాస్టింగ్ ఉంది 'బాహుబలి' మూవీకి. వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్ టైంలోనే బిగ్గెస్ట్ క్యారెక్టర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద మూవీ, ఇంక్లూడింగ్ సపోర్టింగ్ రోల్స్. వాళ్ళు కాకుండా ఆ క్యారెక్టర్ని వేరే ఎవరైనా చేయగలరా అని చూస్తే వాళ్ళని తప్పితే వేరే వాళ్ళని ఊహించలేం అందులో. మామూలుగా ఒక సినిమాలో ఒక పర్సన్ నటించలేదు, జీవించేశాడు అంటే ఎంతో బాగా యాక్ట్ చేశారని అర్థం. అదే మూవీ క్యాస్ట్ మొత్తం జీవించేశారు అంటే అది ఒక్క 'బాహుబలి' మూవీకి మాత్రమే. ఇప్పటికి కూడా మనం వాళ్ళ ఫొటోస్ చూస్తే చాలు 'బాహుబలి' మూవీలో వాళ్ళు ఏ క్యారెక్టర్ చేశారో చెప్పగలం. లైక్ ప్రభాకర్ గారు, ఆయన నేమ్ తెలియదు కానీ ఆయన మొహం తెలుసు, కాలకేయ అని తెలుసు. అది ఒక అరగంట కనిపించే క్యారెక్టరే కానీ ఆ క్యారెక్టర్లో డెప్త్ మామూలు ఇంపాక్ట్ ఇవ్వదు. వేరే ఏ మూవీలో కూడా లైఫ్ టైం క్యారెక్టర్స్ ఒకరో ఇద్దరో చేశారు కానీ క్యాస్ట్ అంతా లైఫ్ టైం క్యారెక్టర్ చేశారు అంటే అది ఒక 'బాహుబలి' మూవీకి మాత్రమే. నెంబర్ 1 అండ్ ద మెయిన్ డైరెక్టర్ అండ్ దట్ క్లిఫ్ హ్యాంగర్. పైన చెప్పిన 4 పాయింట్స్ మూవీ సక్సెస్కి 50% కాంట్రిబ్యూట్ చేస్తే ఈయనొక్కడే మిగతా 50% కాంట్రిబ్యూట్ అవుతాడు. ఎందుకంటే హీ ఓన్డ్ ద స్టోరీ. విజేంద్ర ప్రసాద్ గారు స్టోరీ రాశారు కానీ దాన్ని ఇలా ఉండాలి అని విజువలైజ్ చేసేది డైరెక్టర్. 3 అవర్స్ మూవీ కదలకుండా చూసామంటే అదంతా ఆయన ముందే ఆలోచించేశారు. వి జస్ట్ సా హిస్ థాట్స్. రాజమౌళి గారు చేసే ఈచ్ మూవీకి ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ రాసే ముందు ప్రిపరేషన్ ఎంతో అవసరం. పాస్ అవ్వాలంటే 30 days క్రాష్ కోర్స్లా పూరిలా తీయొచ్చు. 100 మార్క్స్ కావాలంటే ప్రిపరేషన్ కావాల్సిందే. కమింగ్ టు ద మెయిన్ ఐడియలిస్టిక్ థాట్ బై రాజమౌళి గారు, బేసిక్గా ఒక మూవీని 2 పార్ట్స్గా తీసుకుంటే ఇంటర్వెల్కి ముందు 1 అనుకుందాం, ఇంటర్వెల్ తర్వాత 2 అనుకుందాం. 'బాహుబలి 1 యాజ్ 1 and 2, 'బాహుబలి 2 యాజ్ 3 and 4. సో 'బాహుబలి 2 మూవీస్ కాబట్టి స్టోరీ మొత్తం ఇలా ఉండాలి 1, 2, 3, 4. బట్ రాజమౌళి గారు దీన్ని రివర్స్ చేశారు, లైక్ 1, 3, 2, 4. హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్,
వై కట్టప్ప కిలిడ్ బాహుబలి. జనంలో ఒక మూవీ కోసం ఇంతలా వెయిట్ చేయాలనే ఆతృతని పుట్టించారు రాజమౌళి గారు. ఎవ్రీవన్ షాక్డ్ అట్ ద ఎండింగ్ ఆఫ్ ద మూవీ. ఏంటి సినిమా అయిపోయిందా? బాహుబలి చనిపోయాడా? కట్టప్ప బాహుబలిని చంపాడా? ఎందుకు? ఈ క్వశ్చన్స్ మేడ్ బాహుబలి ఏ హ్యూజ్ సక్సెస్. సో బాహుబలి 1800 కోట్లు కలెక్ట్ చేసిందంటే ఈ 5 బాహుబలికి మాత్రమే జరిగాయి. ఇంకా వేరే ఏ మూవీకి అయినా స్ట్రాంగ్ స్టోరీ ఉంటే క్యాస్టింగ్ ఉండదు లైక్ ఆదిపురుష్, లేదా స్టోరీ అండ్ క్యాస్టింగ్ ఉంటే స్క్రీన్ ప్లే అండ్ యాక్టింగ్ ఉండదు లైక్ బ్రహ్మాస్త్ర. ఇలా ఒకటి ఉంటే ఒకటి లేకపోవడం వల్ల హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా కానీ ఆ మూవీస్ బాహుబలి మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేయలేకపోయాయి. అప్కమింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ అయిన పుష్ప 2, ఇండియన్ 2, కంగువా, దేవరా, కాంతారా 2, సారీ మన ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చెప్పడం మర్చిపోయా, కన్నప్ప, వీటిలో ఏ మూవీ బాహుబలి రికార్డ్ని బ్రేక్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే మూవీస్లో ఏ మూవీ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.